జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేదమంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. శ్రీ ప్రభవాదే సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరాయణద్వయ మధ్యే దక్షిణాయనేర్దూనాం మధ్యే వరశరదో శ్రావణమాసే శుక్లపక్షేద్య జ్యేష్ఠపక్షేద్య ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. బ్రహ్మ కడిగిన బ్రహ్మాండ నాయకుని శ్రీపాదాలకు 108 బంగారు తామర పుష్పాలతో అర్చన అనంతరం స్వామివారికి ఆలయ అర్చకులు మహామంగళహారతులు సమర్పించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రావణమాస సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుపరిమళ ధూపమాఘ్రాపజామి లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి జువగే సాదేవ శరదాం శతం నాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి
మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం ఉదయ దేవేరులతో కూడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తించి సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ మీ భావంబు తెలిపెని ఉయ్యాల మంగళాచార్యప్రోగమని సర్వైశ్చ పూర్వయాచార్యై సకృతాయాస్తు మంగళం. ఈరోజు సికింద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ వంకమామిడి దేవేందర్ ధనలక్ష్మి దంపతులు స్వర్ణగిరీశునికి గోదానం చేశారు. గోదానేన తుభ్యమహం సంప్రదదేన మమ. అట్లా తాకిన తర్వాత నా చేతిని తాకింది. తస్మాత్ కారుణ్య భావేన దేవానామ్యాః తుభ్యమహం సంప్రదదేన మమ. గోవింద గోవింద గోదా మాతా కీ గోదా మాతా కీ. మేము గోదానం ఇక్కడ స్వర్ణగిరి బాలాజీ టెంపుల్లో గోదానం చేస్తున్నాము. మోక్షం గురించి ఇక్కడ గోవుకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, మోక్షం వస్తుంది. దీనికి వచ్చినాము. ఇక్కడ గోదానాలు చేస్తున్నారంటే వచ్చి ఇక్కడనే గోదానం చేస్తున్నాం. మాకు ఇక్కడ తిరుపతిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ గోదానం కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాము. మాకు చాలా ఆనందంగా చాలా బాగా జరిగింది. పూజలు అన్నీ ఇక్కడ కూడా తిరుపతిలో జరిగేటట్టు రోజు ఇక్కడ కూడా అన్నీ అదే విధంగా జరుగుతున్నాయి. చాలా చాలా బాగుంది. గుడి చాలా బాగుంది. ఈరోజు చాలా సంతోషం. యాదృచ్ఛికంగా స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామిని శ్రీమన్నారాయణను చాలా అద్భుతంగా చాలా పద్మావతి గారిని కళ్యాణంలో పాల్గొనడం చాలా నా అదృష్టం. అనుకోకుండా జరిగిన ఈ యొక్క అవకాశం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా భక్తి శ్రద్ధలతోని నియమ నిబంధనలతోని జరుగుతున్న ఈ యొక్క స్వర్ణగిరి స్థలంలో దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి తిరుమల దేవస్థానాన్ని ప్రతిరూపంగా ఇక్కడ వెలిసినట్టుగా మాకు అనుభూతి కలిగింది. కాబట్టి మేమందరం కూడా ఇంకా భవిష్యత్తులో అత్యంత నియమ నిబంధనలతోని ఈ యొక్క స్వామివారిని పునర్దర్శనం చేసుకుంటాం. తప్పకుండా ఈ యొక్క సేవల్లో మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి ఒక సంతృప్తినిచ్చింది ఈరోజు.